ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ గుడికి వచ్చిన తర్వాత తనకి అఘోరా కనిపించి చెప్పిన విషయాలని అండ్ మైసమ్మ తల్లి పూనిన విషయాలని పంతులు గారితో చెప్తుంది చామంతి. పంతులు గారు ఒక్కసారిగా షాక్ అయి, అమ్మ, మీరు చెప్పిన గుర్తుల ప్రకారం మీరు వచ్చిన ఈశాన్యం ఈ ఊరే, చింతలపుడి. అది మాత్రమే కాదు, 7 చక్రాల అవతల ఉంది అని మీకు అఘోరా చెప్పారు అంటే మా ఊర్లో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు 7 చక్రాల కొండ. ఎప్పుడా ఊరికి ఆ పేరెందుకు వచ్చిందో తెలీదు, కానీ ఈ విషయం అనేది నాకు ఇంకొకరికి తప్ప యువరాణి గురించి ఎవ్వరికీ తెలీదు. మీకు తెలిసింది అంటే ఆ దేవుడే, ఆ అమ్మవారే మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. కాబట్టి మీరు యువరాణి గారి గురించి, అసలైన యువరాణి గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడి నుండి స్ట్రైట్గా 2 కిలోమీటర్లు వెళ్ళండి. తర్వాత ఎడమ వైపున ఒక వేప చెట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళి సుందరమూర్తి గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే వారు చెప్తారు. సుందరమూర్తి గారిని కలిసి నాకు చెప్పిందంతా చెప్పండి, ఆయనే మీకు అసలైన యువరాణి ఎవరో చెప్తారు అని అంటారు. ఇంకా వెంటనే అలా బయలుదేరుతారు చాలా హ్యాపీగా చామంతి అండ్ ప్రేమ్. కానీ ఇక్కడ రోజా మాత్రం ఎలా అయినా ఇంకా అలా రోజా ఎప్పుడెప్పుడు చామంతి ఒంటరిగా దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు బైక్పై బయలుదేరుతూ ఉంటే చామంతికి ఎందుకో అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటి నాకెందుకో గుండెల్లో ఏదో తేడాగా అనిపిస్తుంది, ఏదో కీడు శంకుస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఏమైంది ఏమైంది చామ్ అని అంటారు. ఏం లేదు బాబు, నేను మామూలుగానే ఉన్నాను అని అంటారు. చామ్, సరే, నీకు దాహం వేస్తుందా, వాటర్ కావాలని అడుగుతారు. తీసుకురండి బాబు. బాబు ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మనకి అసలైన యువరాణి ఎంతో ముఖ్యం బాబు. అసలైన యువరాణి కోసం నేను నా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడుతున్నాను. కాబట్టి మీరు కూడా అసలైన యువరాణిని ఎన్ని కష్టాలు వచ్చినా తెలుసుకోవాలి అనే ధ్యాసలోనే ఉండండి బాబు అని అంటుంది. చామ్, ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు చామ్ అని అడుగుతారు. ఏమో బాబు, నాకు తెలీదు, చెప్పాలనిపిస్తుంది. సరే, మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి అని అంటుంది చామంతి. ఇంకా అలా వెళ్ళి వాటర్ తీసుకొచ్చేలోపు రోజా తన మనుషులతో చామ్ని కిడ్నాప్ చేయించేస్తుంది. ఇంకా ఒక్కసారిగా తనకి బ్లాక్ మాస్క్ వేసేసి కిడ్నాప్ చేసేసేసరికి ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. రేయ్, ఎవర్రా మీరు, ఎవర్రా మీరని చెప్పి అరుస్తున్నా సరే పట్టించుకోకుండా ఇంకా అలా చామ్ని అయితే కిడ్నాప్ చేపించేస్తుంది చామంతి. చేపించి, ఏయ్, ఇప్పుడు నువ్వు అయిపోయావే, ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావో ఏం చేస్తావో కూడా ఎవ్వరికీ తెలీదు, ఇదే నా ప్లాను అని మనసులో అనుకుంటూ క్రూయల్గా చూస్తూ ఒక రూమ్లో లాక్ చేసేస్తుంది చామంతిని. రేయ్, మీరు చాలా జాగ్రత్తగా కాపలాగా ఉండండి. రోజు దానికి కావాల్సిన ఫుడ్ పెట్టండి, కానీ ఆ ఫుడ్లో మత్తు పదార్థం పెట్టండి, మత్తు మందు, వేరే క్లోరోఫామ్ పెట్టండి. క్లోరోఫామ్ పెడితే అప్పుడు అది మత్తుగా ఉన్నా సరే ఏమీ చేయలేకుండా ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, దాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న గాయమైనా ఏమైనా చంపేస్తా అని అంటుంది రోజా. మేడం, ఈవిడ పని మనిషి అంటున్నారు, మీకు శత్రువు అంటున్నారు, అలాంటప్పుడు ఈవిని చంపేయచ్చు కదా. ఏయ్, అదంతా నీకెందుకురా, దానికి దూరంగా ఉండండి, అర్థమైందా? ఎంత డబ్బు కావాలన్నా తీసుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది రోజా. చామంతిని ఒక రూమ్లో కిడ్నాప్ చేసి పెట్టేస్తారు. ప్రేమ్ చామ్ చామ్ అని చెప్పి చుట్టూ వెతుకుతాడు, బట్ చామ్ ఎక్కడ కనిపించదు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. ఇంకా వెంటనే అలా చుట్టూ చూసేసరికి అక్కడే చామంతి లంగావోని ఏదైతే చిన్న కార్నర్ ఉంటుందో అది కనబడుతుంది. అంటే ఆ కార్లోనే చామ్ని కిడ్నాప్ చేశారన్నమాట అని చెప్పి అర్థం చేసుకొని వెంటనే చామంతి కార్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు ప్రేమ్. ఇంకా అలా చామంతి కార్ని ఫాలో చేసి వాళ్ళని అడ్డుకుంటాడు. ఇంకా రోజా అయితే అప్పటికే వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఒక్కసారిగా రౌడీలందరూ, రేయ్, ఎవర్రా మీరు అని చెప్పి అడిగేసరికి వాళ్ళు సమాధానం చెప్పకుండా కొట్టాలి అని చూస్తూ ఉంటే ఇంకా ప్రేమ్ వాళ్ళందరినీ బాగా కొట్టి కొట్టి కొట్టేస్తారనమాట. వాళ్ళని బాగా కొట్టి కాళ్ళు చేతులు విరక్కొట్టి, నా చామ్ని కిడ్నాప్ చేస్తారా, ఎంత ధైర్యంరా మీకు అని చెప్పి ఇంకా అలా చామంతిని కాపాడి రౌడీల నుండి తీసుకువెళ్తాడు ప్రేమ్. పాపం చామంతి బాబు అని చెప్పి ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. చామ్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి చామ్, లేకపోతే ఇదిగో అయినా
నిన్ను కిడ్నాప్ చేయించేవాళ్ళు ఎవరున్నారు చామ్ అని అంటారు. అదే బాబు, నాకు కూడా అర్థం కావటం లేదు అని పాపం చామంతి చాలా బాధపడుతుంది. చామ్, నీకో విషయం తెలుసా? ఒకసారి అటు చూడు అని చూపిస్తారు. చూసేసరికి అక్కడ వేప చెట్టు కనబడుతుంది. చామ్, 2 కిలోమీటర్లు వేప చెట్టు, ఇదిగో చామ్, ఇదే ఏరియా అని అంటాడు. అంటే మనం అనుకోకుండా ఇక్కడికే వచ్చామా బాబు? అయితే అయితే వెంటనే మనం వెళ్ళి సుందరమూర్తి గారిని కలవాలి, రండి బాబు అని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి ఆ వేప చెట్టు దగ్గర ఉన్న ఒక ఇంటి లోపలికి వెళ్తారు. ఇంకా అలా చామంతిని అండ్ ప్రేమ్ని చూడగానే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా మోకాలపై కూర్చొని రాజ నమస్కారం చేస్తారు. ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. చామంతి ఏమో ప్రేమ్ని చూసి చేస్తున్నారేమో అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. మీకు నా ప్రణామములు, మీరు అని అంటారు. సార్, నా పేరు ప్రేమ్, తన పేరు చామంతి, మాకు సుందరమూర్తి గారిని కలవాలనుంది అని అంటారు. సుందరమూర్తి గారి గురించి మీకెందుకు అని అడుగుతారు. సార్, యువరాణి అని చెప్పి జరిగిందంతా, అసలైన యువరాణి ఎవరో తెలియాలి అంటే అని అఘోరా చెప్పిన విషయాలు, తర్వాత పంతులు గారు చెప్పిన విషయాలు అన్నీ చెప్తారు. సుందరమూర్తి ఇల్లు ఇక్కడికి కాస్త దూరంగా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళలేవు, నడుచుకొని వెళ్ళాలి, కాలి నడకన వెళ్ళాలి. మరి మీరు రాగలరా అని అంటారు. ఎందుకు రాము, తప్పకుండా వస్తాం సార్ అని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. ఇది ఇలా ఉండగా రోజా, ఇరేయ్, ఎంత ఎంత తప్పు చేశారా మీరు, అంటే ఆ చామంతిని వదిలేశారా అని అంటుంది. అవును మేడం, అతను వచ్చి బాగా కొట్టి వెళ్ళ. ఛీ, చెప్పడానికి సిగ్గుగా లేదు? డబ్బులు తీసుకుంటున్నారు కదా, కొంచెం కూడా విశ్వాసంగా పనిచేయాలని లేదా? ఛీ, ఎక్కడికి వెళ్ళారా వాళ్ళు, ఎటు వెళ్ళారు? అదేనా, సరిగ్గా కనుక్కొని చావండి అని అంటుంది రోజా. మేడం, మాలో ఒకడు ఫాలో అయ్యాడు మేడం, వెళ్ళేసరికి వాళ్ళు ఎక్కడో కొంచెం అడవి లాంటి ఏరియాలోకి వెళ్తున్నారని అంటారు. ఏంటి, అడవిలోకి వెళ్తున్నారా? అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నేను తెలుసుకోవాలి అని చెప్పి చామంతి గురించి చాలా గట్టిగా చెప్తుంది రోజా. ఇంకా అలా వాళ్ళైతే వీడియో కాల్ అయితే చేస్తారు చామ్కి, వీడియో కాల్ చేస్తారు రోజాకి. ఇంకా రోజా అలా వీడియో కాల్లో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు చామంతి, నిన్ను ఖచ్చితంగా చూడాలి, ఆ యువరాణి ఎవరో నీకే కాదు నాకు కూడా తెలియాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుందన్నమాట. వెంటనే ఇంకా అలా చామంతి ఏమో చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆ పెద్ద ఆయన చామంతిని చూసి వెంటనే ఇంకా పాపం పక్కన కూర్చోబెట్టుకుంటారు. నువ్వు నువ్వు అని అంటారు. సుందరమూర్తి గారంటే మీరేనా? నా పేరు చామంతి అండి, నేను అసలైన యువరాణి ఎవరో తెలుసుకోవడానికి వచ్చాను. ఇది మాకు తెలియాల్సిన విషయం, మాకు చాలా ముఖ్యమైన విషయం అని అంటుంది చామంతి. అసలైన యువరాణి ఎవరో తెలుసుకోవాలని వచ్చావా? అయితే నీకంతకంటే ముందు ఇంకొక విషయం తెలియాలి తల్లి అని అంటారు. ఏంటా విషయం అని అడుగుతారు చామంతి గురించి ప్రేమైతే. చూడు బాబు, ఒకప్పుడు రాజా కుమార్ వర్మ గారు అల్లారు ముద్దుగా యువరాణిని పెంచుకున్నారు. తనకి జన్మనిచ్చిన తర్వాత యువరాణిని కన్న తల్లి చనిపోయింది. చనిపోయాక కుమార్ వర్మ ప్రపంచమంతా కేవలం తన కూతురు మాత్రమే అయ్యింది. ఎప్పటి నుండో ఈ రాజ్యం పుట్టినప్పటి నుండి మా తాత ముత్తాతలే మంత్రులుగా ఉన్నారు. అలా నేను కూడా కొల్హాపూర్ రాజ సంస్థానానికి మంత్రిగా పనిచేశాను. కాబట్టే నాకు అన్ని నిజాలు, అన్ని విషయాలు తెలుసు బాబు. మీ దగ్గరికి ఈ పాటికి ఒక రాజగ్రంథం వచ్చే ఉంటుంది అని అంటారు. అవును గురుగారు, ఆ రాజగ్రంథం వచ్చింది అని అంటాడు ప్రేమ్. కానీ అందులో రాసినవన్నీ కల్పితాలే బాబు అని అంటారు. ఒక్కసారిగా చామంతి ప్రేమ్ షాక్ అయిపోతారు. గురుగారు మీరు చెప్పేది అని అంటారు. అవునమ్మా, అవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. అసలైన యువరాణి ప్రవర్తన ఎలా ఉంటుందో అది ఇంకొక రాజగ్రంథంలో రాసుంది. కానీ అది తెలుసుకొని ఎక్కడ మళ్ళీ దురాశబోతులు ఉంటారోననే మేము దాన్ని చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాం. అది మాత్రమే కాదు తల్లి, మీకు ఇంకా కొన్ని నిజాలు చెప్పాలి. రాజా కుమారవర్మ తన పాపని తీసుకురావడానికి ఒక దోషం అడ్డొచ్చింది. 5 ఏళ్ల తర్వాత మాత్రమే కన్న కూతుర్ని తన రాజ్యానికి తీసుకురావాలి అని చెప్పేసరికి చిన్నప్పటి నుండి యువరాణి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లోనే పెరిగారు. వాళ్ళ అమ్మమ్మ ఇంట్లోనే
అన్ని విషయాల్ని తెలుసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత వాళ్ళ నాన్నతో కలిసి ఊరు బయలుదేరి వెళ్తే హఠాత్తుగా ఆ ఊర్లో రాజా వారి దగ్గర పనిచేసే 2 పనోళ్ళే మా మా కుమారవర్మని చంపేశారు అని కొన్ని పుకార్లు ఉన్నాయి. అవన్నీ నిజమో కాదో నాకు తెలీదు. అప్పటి నుండే యువరానమ్మ తప్పిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. కానీ యువరానమ్మ చిన్నప్పటి ఫోటో కానీ అండ్ అవన్నీ కానీ మా దగ్గరే ఉన్నాయి. ఇదిగో ఈ రూపంలో మేము భద్రపరిచి ఉంచాం బాబు అని చెప్పి ఒక పెద్ద ప్రొజెక్టర్కి పెట్టుకునే రీల్ని అయితే ఇస్తారు. ఇలా మా తాత ముత్తాతల నుండి ఈ టెక్నాలజీ వచ్చినప్పటి నుండి అలవాటు. ఇది ఖచ్చితంగా ఇందులో అన్ని జ్ఞాపకాలు ఉంటాయి, కావాలంటే చూడండి అని చెప్పి ఇంకా అలా ఆ రీల్ని ఇస్తారు. చామ్, మన ఇంట్లో ప్రొజెక్టర్ ఉంది, దీన్ని ఇంటికి తీసుకువెళ్దాం చామ్, ఇంటికి తీసుకువెళ్ళి దీన్ని అందరికీ చూపిద్దాం అని అంటారు. తప్పకుండా బాబు, మీరు సుందరమూర్తి గారు కదా, మీ వీడియో కూడా మాకు కావాలండి, ఎందుకంటే మేము చెప్పేది ఎవరు నమ్మరు కదా అని అంటారు. తప్పకుండా తీసుకోండి అమ్మా అని చెప్పి ఇంకా సుందరమూర్తి గారి వీడియో కూడా తీసుకొని వెళ్తారు. అలా ఇంకా చామంతి ప్రేమ అయితే ఇంటికి రీచ్ అవుతారు. ఇదంతా వీడియో కాల్లో చూస్తున్న రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది, ఆ యువరాన్ ఎవరో అక్కడే తెలుసుకుందామంటే వీళ్ళేమో ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపెడతానంటున్నారు. వీళ్ళకి ఇదొక ఛీ, ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంటే లేదు, ఇంటికి త్వరగా బయలుదేరాలి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని తీరాలని చెప్పి ఇంకా అలా రోజా కూడా స్పీడ్గా ఫాస్ట్గా ఇంటికైతే రీచ్ అవుతుంది. సో ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అయ్యి నాన్న నాన్న అని పిలుస్తాడు ప్రేమ్. అప్పుడే ఇంకా కిందకు వస్తారనమాట హర్షవర్ధన్ అండ్ రమాదేవి. ఏమైందన్న ప్రేమ్ అని అంటారు. నాన్న, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఒక ముఖ్యమైన వీడియోని కూడా మీకు చూపించాలి, ఒకసారి ఇటు చూడండి అని చెప్పి ఇంకా విశ్వ ఎవరైతే సుందర్రావు ఉంటారో సుందరమూర్తి, ఆయన వీడియోనైతే చూపిస్తారనమాట. ఆ సుందరమూర్తి వీడియోలో అందరికీ నమస్కారం, నేను రాజావారి సంస్థానంలో ప్రధానమంత్రిగా అంటే మెయిన్ మంత్రిగా పనిచేశాను. రాజా కుమారవర్మకి అత్యంత ఆప్తుని నేను. అసలైన యువరానికి సంబంధించిన అన్ని వివరాలు నేను పంపిన ఆ రీల్లో ఉన్నాయి. మీరు వాటిని చూసి అసలైన యువరాణి ఎవరో నిర్ధారించుకోండి. యువరానికి 21 ఏళ్ళు నిండుతాయి కాబట్టి మీరు తన్ని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేయండి. మీకు యువరాణి మీ కళ్ళ ముందే దొరికినట్లే, ఎందుకంటే యువరాణి ఆ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది అని చెప్పి కొంచెం క్లూ అయితే ఇస్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. అది విని హర్షవర్ధన్, ఏంటి యువరాణి ఎవరో నాకు తెలిసినట్టేనా అని అనుకుంటారు. రోజా రమాదేవి ఏమో, అవును హర్ష, రోజా మన కళ్ళ ముందే ఉంది కదా, అలాంటప్పుడు రోజానే అవుతుంది కదా అని అంటుంది రమాదేవి. చూశాక తెలుస్తుంది ఎవరు అని మనసులో అనుకుంటుంది చామ్. ఇంకా అలా రీల్ని ప్రొజెక్టర్కి కనెక్ట్ చేస్తారు. ఇంకా చిట్టికి చెప్పేసరికి మొత్తం డిస్ప్లేలో ప్లే చేస్తూ ఉంటాడు. ప్లే చేసేసరికి కుమారవర్మ తన భార్య చిన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కనబడతారు. ఇంకా అలా ఆవిడ మాస్క్ వేసుకుని ఉంటుంది. కొన్ని రోజులు అంటే కుమారవర్మ చిన్నప్పటి నుండి యువరానికి అన్నం తినిపించడం కానీ, తన్ని భుజాలపై ఎత్తుకొని ఆడించడం కానీ ఇవన్నీ అందులో ఉంటాయి. తర్వాత ఒక్కసారిగా ఇంకా అలా ఎప్పుడూ లేనిది కుమారవర్మ వాళ్ళ వైఫ్ ఫోటో అయితే అందులో చూపిస్తూ ఉంటారు. కుమారవర్మ వాళ్ళ వైఫ్గా ఉన్నది ఎవరో కాదు, చామంతి లాంటి ఫేసే అనమాట. ఒక్కసారిగా అది చూసి షాక్లో ఉండిపోతారు రమాదేవి, హర్షవర్ధన్, రోజా, అరుణ్ అందరూ షాక్లో ఉండిపోతారు. అసలు నేను చూస్తుంది నిజమేనా, ఇదంతా కళ, చామంతిలాగే ఆవిడ ఉండడం ఏంటి అని చెప్పి ఆలోచనలో పడతారు. ఇంకా అలా తన పేరు నామకరణం చేయబోతున్నాం. ఈ చాముండేశ్వరికి పుట్టిన ఏకైక సంతానం కాబట్టి తన పేరు శ్రీ 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 చార్వికాదేవి అని చెప్పి ఇంకా చామంతి అసలైన పేరు చార్వికాదేవి అని పెట్టేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో అందరూ ఉండిపోతారు. చామ్ నిజస్వరూపమైన చామ్ జన్మరహస్యాన్ని తెలుసుకొని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.